రైట్, మనము ఇప్పుడు కానామెట్ ఏరియాలో మొండికుంట ప్రాంతంలో ఉన్నాము. మీరు చూస్తున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఎఫ్టీఎల్ అండ్ అట్లానే ఎఫ్టీఎల్తో పాటు ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి పక్కన గవర్నమెంట్ ల్యాండ్ పెద్ద ఎత్తున కూడా ఆక్రమించుకొని దీని మీద ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు కోట్లాది రూపాయల రేటు వసూలు చేస్తున్నారు. సో ఇది యాక్చువల్గా స్టేటస్ కో కూడా ఉన్నది. స్టేటస్ కో ఉన్నా కానీ కూడా వీళ్ళు ఎక్కడికక్కడ షెడ్లు మీరు చూశారు, చాలా షెడ్లు వేసి దాని నుంచి పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఇది ఎఫ్టీఎల్ దీంట్లో ఫిల్అప్ అవుతుంది. అంటే చెరువును కూడా క్రమేపీ ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు. సో ఈ అన్ని కంప్లైంట్స్ మాకు ప్రజావాణిలో పబ్లిక్ నుంచి రావటం, దాని మీద మేము క్షేత్రస్థాయిలో మొత్తం కూడా మేము పరిశీలించిన తర్వాత ఎఫ్టీఎల్ చెరువులు పెద్ద ఎత్తున కూడా కబ్జా అవుతుంది అనేటటువంటి ఆ కంప్లైంట్ మీద మేము మొదలెట్టినప్పుడు మీరు పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూస్ అన్నింటిలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వస్తే మాకు ఇమీడియట్ గా వీళ్ళన్నిటి కూడా మేము ఆక్రమణకు తొలగిస్తాం. సార్ ఎంత పెద్ద మొత్తంలో ఈ చాలా మోర్ దెన్ 10 acres పైన ఉంటుంది. సో మొత్తం కలిసి మోర్ దెన్ 10 acres ఉంటుంది. సో ఇక్కడ చాలా వాల్యూబుల్ ల్యాండ్. అయితే మోర్ దెన్ చూస్తే ఇక్కడ మోర్ దెన్ 170-180 crores ఉండొచ్చు, 150 crores పైన. వాళ్ళు ఎక్కడ వేసినా కానీ కూడా ఇది అరౌండ్ 1500 to 2000 crores మధ్యలో ఉంటుంది కాబట్టి కబ్జా చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఇల్లు వేసి అన్ని రెంట్లకి ఇచ్చారు. సో దీంట్లో పెద్ద ఎత్తున ఎవ్రీ మంత్ కోట్ల రూపాయల రెంట్లు కూడా ఉన్నాయి. సో ఇది ఈ కంప్లైంట్స్ అనే నేపథ్యంలో వీళ్ళు ఎంక్రోజ్ అవుతున్నారు, చెరువులో కూడా ఎంక్రోజ్ అవుతున్నారు. పెద్ద ఎత్తున బిల్డింగ్ జరగడం జరుగుతుంది. అండ్ షెడ్లు కూడా కోర్టు ఆర్డర్స్ కూడా వైలేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా చేస్తున్నారు. టెంపుల్ చైర్మన్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ సమయం ఇదంతా చెరువుల్లోకి వచ్చి చేసిన దానికి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేవు, ఎటువంటి లేకుండా కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మేము యాక్షన్ చేస్తాం. సార్ నెక్స్ట్ ఈ ఏరియాని ఏం చేయబోతుంది? ఈ ఏరియా తప్పకుండా అండి అది గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది. గవర్నమెంట్ తప్పకుండా దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ప్రజా అవసరాల కోసం ఖచ్చితంగా వాడుతుంది. టెంపుల్ ఏం టచ్ చేయలేదు. టెంపుల్ అట్లానే కొంతమంది చిన్న చిన్న షాపులు ఉన్నాయి, వాళ్ళని కూడా ఇక్కడ